Hi viewers, welcome to Markets at 11 AM. మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే నిన్నటి పాజిటివ్ క్లోజింగ్ తర్వాత మార్కెట్స్ ఈరోజు చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ నోట్తో డేని ప్రారంభించడం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత అదే ట్రెండ్ని కొనసాగించడం చూసాము. ఒక ఓపెన్ అయిన ఫ్లాట్ ట్రెండ్ నుండి ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్లోకి మార్కెట్స్ వెళ్ళినప్పటికీ అది సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 20 minutes బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుండి మార్కెట్లో కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంత కన్సాలిడేషన్ ఫేజ్లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్కువగా కరెక్షన్కి లోన్ అవుతుందని చెప్పుకోవచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ బాగా కరెక్షన్కి లోన్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 64 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్కి 64 పాయింట్స్ అప్మూతో 31,711 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ ఒక 150 పాయింట్స్ డౌన్ సైడ్తో 31,506 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక నిఫ్టీ చూసినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 34 పాయింట్స్ అప్మూతో 11,958 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ 7 పాయింట్స్ నెగిటివ్గా 11,917 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 82 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్కి 82 పాయింట్స్ అప్మూతో 39,765 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే 13 పాయింట్స్ నెగిటివ్గా 39,669 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. బట్ డిక్లైన్సెస్ కన్నా చూసినట్టయితే అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. నిన్నటి ర్యాలీ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఈరోజు మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది కనిపిస్తోంది. బట్ స్టిల్ అడ్వాన్సెస్ కొంత హయ్యర్ నోట్లో ఉన్నాయి. అడ్వాన్సెస్ 952గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 666గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్ 4.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ రిజల్ట్స్ కొంత బాగానే పోస్ట్ చేసిన కారణం చేత ఇందులో ర్యాలీ చూస్తున్నాము. ఒక 2.5% వరకు. కోల్ ఇండియా 2.17%, హిందోల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒక 2% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్గా లాస్ట్ కొద్ది రోజుల కరెక్షన్ తర్వాత ఈరోజు కొంత మెటల్స్లో బయింగ్ అనేది కనిపిస్తుందని అనుకోవచ్చు. బట్ మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత మెటల్స్లో కరెక్షన్ కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి చిన్న కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే భారతీ ఇన్ఫ్రాటెల్ నిఫ్టీ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది 3.5% వరకు డౌన్ సైడ్తో. అండ్ హెచ్డిఎఫ్సి 2%, హీరో మోటోకాప్ 1.88%, ఎల్ఎన్టీ 1.5% ప్రాఫిట్ బుకింగ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ గ్రాసిమ్ ఒక 1.5% పైగానే డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం స్ట్రైట్ టైమ్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 6 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ ఒక 7 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా నికై 105 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 182 పాయింట్స్ అండ్ కోస్పీ 10 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ ఒక 24 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 6 పాయింట్స్ నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ కనుక చూస్తే 15 పైసా లోయర్ సైడ్తో 69.65తో ఈరోజు రూపీ డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఎంఆర్పిఎల్ 3.5%, రిలయన్స్ ఇన్ఫ్రా ఒక 3%, ఎంఫసిస్ 2.35%, టోరెంట్ ఫార్మా అండ్ సీజీ కన్జ్యూమర్ 2 to 2.5% మధ్య అప్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఒక 11%, పోకర్న రిజల్ట్స్ స్ట్రాంగ్గా పోస్ట్ చేసిన కారణం చేత ఒక 10% వరకు ర్యాలీ రావడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం యాప్టెక్ 8.5%, మెగమనీ ఆర్గానిక్ 7% అండ్ తిరుమలై కెమికల్స్ ఒక 6% వరకు ర్యాలీలో అప్సైడ్ ధోరణితో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే నిన్నటి ఒక పాజిటివ్ క్లోజింగ్ తర్వాత నిన్నంతా డే వైజ్లో చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవడం చూసాము. బట్ క్లోజింగ్ సమయానికి కనుక వచ్చినట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో డేని క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఈరోజు మార్కెట్స్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ఏషియన్ క్యూస్ కొంత బెటర్గానే ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో కూడా చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ టు ఒక పాజిటివ్ నోట్తోనే డేని ప్రారంభించడం జరిగింది. బట్ ఓపెన్ లెవెల్స్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్లోకి మార్కెట్స్ వెళ్ళినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేదు.
అవ్వలేకపోయింది అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఒక 20-25 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుండి మార్కెట్స్లో కరెక్షన్ రావడం చూస్తున్నాము. ముఖ్యంగా బ్యాంక్స్ ఈరోజు ఎక్కువగా కరెక్షన్లోకి లోన్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ కనుక అబ్జర్వ్ చేస్తే బ్యాంక్స్లో ఎక్కువగా కరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. స్పెసిఫైడ్ బ్యాంక్స్ ఈరోజు కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా కరెక్షన్లో కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. సో మార్నింగ్ సెషన్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు ఓవరాల్గా? చూడండి, ఎలక్షన్ డే అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు వచ్చిన వొలాటిలిటీ ఏదైతే ఉందో అదే రేంజ్లో ఈరోజు ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో నిఫ్టీ విషయానికి వస్తే 12,041 అన్నది ఎలక్షన్ డే రిజల్ట్స్ డే రోజు వచ్చిన హయ్యర్ లెవెల్. ఆ లెవెల్ని క్రాస్ చేయలేకపోతుంది నిఫ్టీ. అది కాకుండా మనకి ముఖ్యంగా గమనిస్తే హయ్యర్ లెవెల్స్లో ఫాలో బయింగ్ అన్నది మిస్ అవుతూ ఉంది. సో అది రానంత వరకు ఆ లెవెల్ని క్రాస్ చేయలేకపోవచ్చు. సో ఈ ప్రస్తుతానికి 12,041 అన్నది నిఫ్టీలో రెసిస్టెన్స్గా ఉంటుంది. సో అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 11,890 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ బుల్స్ విషయంలో. సో దానిపైన ఉన్నంత వరకే బుల్స్కి సపోర్ట్ అన్నది ఉంటుంది. అది కనుక బ్రేక్ డౌన్ అవ్వగలిగితే డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు 11,890 స్పాట్ లెవెల్ దగ్గరలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇన్ కేసు దాన్ని ఇంట్రాడేలో సెకండ్ హాఫ్లో ఏమైనా బ్రేక్ డౌన్ అయితే బేర్స్ మార్కెట్ని లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక మనకి ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలన్నా మనం ఒక లాస్ట్ అప్ మూవ్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎనీ టైం మార్కెట్స్లో ఒక మేజర్ రివర్సల్ అనేది తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ మనకి ఇంకా అది కన్ఫర్మేషన్ రాలేదు. రావాలి అంటే కనుక 11,890 కింద నిఫ్టీ ట్రేడ్ అయితే అప్పుడు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చిన ఇది కూడా సేమ్ 31,700 710 ఆ జోన్ని బ్రేక్అవుట్ చేయలేకపోతుంది. దాని కింద ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయమంటాను. ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి 31,250 దగ్గరలో ఉంది. సో ఆ సపోర్ట్ కనుక బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ చేయగలిగితే అక్కడ నుంచి షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు షార్ట్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి వెంకటరెడ్డి. హలో హలో వెంకటరెడ్డి గారు చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. పేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అడుగుతున్నారా? ఐషియా మోటార్స్. ఓకే, అంటే 3 ఇయర్స్కి తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, పేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఐషియా మోటార్స్ సూర్యదేవ్ గారు. చూడండి, ఐషియా మోటార్స్ 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటే కనుక మీరు లాంగ్ టైం కోసం ఇనిషియేట్ చేయొచ్చు. కాకపోతే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదండి. ఆల్మోస్ట్ ఇది ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 16,000 దగ్గరలో ఉంది. ఆ జోన్ వరకు మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకొని కొద్ది అక్యుములేషన్ చేసుకోండి. సో ఇమ్మీడియట్ అప్ సైడ్ మూమెంట్ అనేది రాకపోవచ్చు. ఇంకా కొద్ది రోజుల మార్కెట్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు నిఫ్టీలో మేజర్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఎవ్రీ డిప్లో కొద్ది అక్యుములేషన్ చేసుకోండి. మీరు చూస్ చేసుకున్న ఐషియా మోటార్స్ బాగానే ఉంటుంది. అదేవిధంగా పేజ్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చిన ఇది 2016 నుంచి కంటిన్యూస్ అప్ మూవ్ తర్వాత రీసెంట్గా ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది. కాబట్టి ఇంకా కొద్ది రోజుల పాటు దీంట్లో డౌన్ సైడ్ ప్రెజర్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ రెండిట్లోనూ అంటే మీరు ఐషియా మోటార్స్ అండ్ పేజ్ ఇండస్ట్రీస్ రెండిట్లోనూ మీరు ఎవ్రీ డిప్లో కొద్ది అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఫ్యూ డేస్ కరెక్షన్ తర్వాత కనుక చూస్తే మెటల్స్లో ఈరోజు కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చు. బట్ మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మెటల్స్లో కొంత కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. బట్ స్టిల్ ఆన్ ద నోట్ కనుక చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ రేంజ్లోనే మెటల్ స్టాక్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. లైక్ హిందోల్కో కావచ్చు, JSW స్టీల్, అట్ ద సేమ్ టైం వేదాంత. ఈ స్టాక్స్ అన్ని మార్నింగ్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక 1 hour బ్యాక్ వరకు కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 2-3% వరకు ఈ స్టాక్స్ అన్ని కూడా అప్ సైడ్లో చేయడం మనం చూసాం. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు ఈ ర్యాలీ అనేది ఇప్పుడు ఏదైతే పాజిటివ్ నోట్ చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? చూడండి, మెటల్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ చాలా వరకు రీసెంట్గా చాలా కరెక్షన్కి గురయ్యాయి. కాబట్టి లోయర్ లెవెల్స్ నుంచి ఒక
కరెక్టివ్ బౌన్స్ అని చెప్పొచ్చు, మనం కౌంటర్ ట్రెండ్ బౌన్స్ అనేది చెప్పొచ్చు. అలాంటి బౌన్స్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో నిన్న మొన్న గమనిస్తే కనుక లోయర్ లెవెల్స్ షార్ప్గా అప్ సైడ్ బౌన్స్ రావడం చూసాం. టాటా స్టీల్ విషయానికి వస్తే 460 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 510 515 వరకు షార్ప్ ర్యాలీ తర్వాత ఈరోజు హయ్యర్ లెవెల్స్లో మనకి ఒక రివర్సల్ బార్ అనేది ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. సో టాటా స్టీల్ విషయానికి వస్తే ఈరోజు ఒక దూజీ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఈ లెవెల్స్లో బుల్స్ అండ్ బేర్స్ ఈక్వల్ స్ట్రెంగ్త్ అయ్యారనే మనం చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం రావాలి అంటే 520 పైన టాటా స్టీల్ ట్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం అయితే ఇక్కడ నుంచి ఒక చిన్న డిప్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి లోయర్ లెవెల్స్లో టాటా స్టీల్ లాంగ్స్ కనుక బిల్డప్ చేసుకొని ఉంటే ఈ లెవెల్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో అదేవిధంగా వేదాంత విషయానికి వచ్చిన అది కూడా సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది కాబట్టి ఇలాంటి బౌన్సెస్ పెద్దగా సస్టైన్ అవ్వలేకపోవచ్చు. కాబట్టి ఈ బౌన్స్ని యూస్ చేసుకొని ఇంకా ఎవరైనా లాంగ్స్లో హోల్డ్ అయ్యి ఉంటే కనుక దాంట్లో నుంచి ఎగ్జిట్ తీసుకోవడానికి ఇది ఒక అవకాశం అని భావించాల్సి ఉంటుంది. ఓకే, ఇక ముఖ్యంగా కనుక చూస్తే కోటక్ మహీంద్రా ఈరోజు చూసుకున్నట్టయితే కొంత ఎక్కువగా కరెక్షన్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే ఇది హైస్ నుండి కరెక్ట్ అవుతూ ప్రస్తుతం లోస్ వైపు ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ముఖ్యంగా ఈ కరెక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే కోటక్ మహీంద్రాలో ఎలాంటి ట్రేడింగ్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారు? సో కోటక్ మహీంద్రా బ్యాంక్ మన లాస్ట్ ఫ్యూ మంత్స్గా గమనిస్తే ఒక స్టడీగా అప్ సైడ్లో మూవ్ అవుతున్న స్టాక్ అని చెప్పొచ్చు. ఇది నిఫ్టీతో పాటు హయ్యర్ లెవెల్స్లో ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్లో వీక్ అవుతూ వస్తుంది. సో మనకి రీసెంట్గా 1540 1550 ఆ జోన్ దగ్గర టాప్ అనేది ఫామ్ అయ్యి ఉంది. అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈరోజు ప్యాటర్న్ కనుక గమనిస్తే ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 1480 దగ్గర సపోర్ట్ అనేది దొరికే అవకాశాలు ఉంటాయి. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఇంకా ఫర్దర్గా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 1480 కింద క్లోజ్ అయితే కనుక ట్రెండ్ రివర్స్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూస్తే ఐజీ పెట్రోకెమికల్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్ ర్యాలీలో మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 5% వరకు అప్ ట్రెండ్ అనేది ఇందులో కనిపిస్తోంది. సో ఓవరాల్గా టెక్నికల్ ట్రెండ్ పరంగా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎలా మూవ్ అవుతుందంటారు? అండ్ ఇక్కడ నుండి ఇది ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఐజీ పెట్రోకెమికల్స్ మనకి కంటిన్యూస్గా వీక్గానే ట్రేడ్ అవుతున్న స్టాక్. రీసెంట్గా చెప్పాలంటే 350 జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా స్టడీగా డౌన్ సైడ్లో మూవ్ అయిన స్టాక్ ఇది. రీసెంట్గా 220 దగ్గర ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్తో కొద్దిగా సపోర్ట్ తీసుకొని రీబౌండ్ అయింది. కాకపోతే ఈరోజు ప్యాటర్న్ కనుక గమనిస్తే హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఇది ఈ అప్ సైడ్ మన లాస్ట్ ఫ్యూ డేస్గా చూస్తున్న అప్ సైడ్ ఇక్కడ హాల్ట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ 263 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ని రీటెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు చీరాల నుండి రవికుమార్. హలో రవికుమార్, చెప్పండి. స్టాక్ ఏంటన్నారు? హలో రవికుమార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేస్తున్నారా లేకపోతే తీసుకోవాలనుకుంటున్నారా? మీ వాయిస్ అసలు ఏం వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఓకే, అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ వ్యూతోనా షార్ట్ టర్మ్కా? హలో, షార్ట్ టర్మ్కి. ఓకే, సారీ, ఓకే, ఆల్రెడీ బయింగ్లో ఉన్నారు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. 850లో తీసుకున్నారు. ఓకే, సో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలుగుతానంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. షార్ట్ టైం కోసం అయితే మాత్రం మీరు లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 770 కింద ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ట్రేడ్ అయితే కనుక మీరు లాంగ్ పొజిషన్ని ఎగ్జిట్ తీసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానిపైన ఉన్నంత వరకే ఈ బౌన్స్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ట్రెండ్ కనుక గమనిస్తే లాస్ట్ ఫ్యూ డేస్గా హయ్యర్ లెవెల్స్లో సైడ్ బై సైడ్ క్యాండిల్స్ ఏర్పడ్డాయి కాబట్టి
ఇమ్మీడియట్ అప్ సైడ్ మూమెంటం అనేది వెళ్ళకపోవచ్చు. ఎప్పుడైతే 770 బ్రేక్ డౌన్ అవుతుందో వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేస్తారు కాబట్టి ఆ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. దాని కింద వెళ్తే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాము. హలో హలో యా చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం, మీ స్టాక్స్ క్లారిటీగా వినిపించట్లేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ ఇంకా ఓకే, అంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. ఓకే ఓకే, 160 అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 250లో హోల్డ్ చేస్తున్నారు షార్ట్ టర్మ్కి. ఓకే ఓకే, చూడండి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ మీరు బై చేసిన రేట్ దగ్గర నుంచి బాగానే ప్రాఫిట్లోనే ఉన్నారు. కాకపోతే ఈ అప్ సైడ్ మూమెంటం అనేది ఈరోజు ప్యాటర్న్ కనుక గమనిస్తే 290 దగ్గర హాల్ట్ అయినట్టుగా కనిపిస్తుందండి. నా ఉద్దేశంలో ఒకసారి కరెంట్ లెవెల్స్లో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ 290 పైన కనుక మూవ్ అవ్వలేకపోతే నెక్స్ట్ మళ్ళీ డౌన్ సైడ్ 250 to 255 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎంజైమ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 165 దగ్గర నుంచి కంటిన్యూస్గా షార్ప్గా పెరిగిన స్టాక్ ఇది. 210 ఈరోజు ట్రేడ్ అవుతున్న స్టాక్. ఈరోజు ముఖ్యంగా రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనం షార్ప్గా అంటే కంటిన్యూస్గా 5-6 డేస్ అప్ సైడ్ మూమెంటం ఉంది, దాన్ని ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లాంగ్ టైం మీరు కంటిన్యూ చేయగలుగుతానంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్గా మరి కంటిన్యూ చేసుకోవచ్చు. షార్ట్ టైంలో మాత్రం ఇది 215 పైన మూవ్ అవ్వలేకపోతే మళ్ళీ డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు చెప్పండి, స్టాక్ ఏంటన్నారు? జేఎస్డబ్ల్యూ స్టీల్ షార్ట్ సెల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, జేఎస్డబ్ల్యూ స్టీల్లో ప్యాటర్న్ అయితే కన్ఫామ్గా డౌన్ సైడ్ అనేది ఇంకా చెప్పలేము. ఇది ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఇలాంటి రేంజ్ బౌండ్ స్టాక్లో మీరు షార్ట్ సేల్ కానీ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. వన్ సైడ్ మూమెంటం స్టాక్లో ఉంటేనే మనకు పెద్దగా ప్రాఫిటబిలిటీ అనేది ఉంటుంది. అప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఇది 260 పైన ఉన్నంత వరకు జేఎస్డబ్ల్యూ స్టీల్లో ఇదే విధమైన ట్రెండ్ కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. హయ్యర్ లెవెల్స్లో 300, డౌన్ సైడ్ 260. ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో ఆ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మీరు షార్ట్ సెల్ చేయమని చెప్తాను. అప్పటి వరకు దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్ మెయిల్స్ కూడా చెక్ చేద్దాము. రఘు చౌదరి మెయిల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ మే 32,000 కాల్ ఆప్షన్ తీసుకున్నారు 65లో. ఇది హోల్డ్ చేసుకోవచ్చు అంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? మే సిరీస్ మే సిరీస్ 32,000 కాల్ ఆప్షన్ 65లో తీసుకున్నారు. 32,000 కాల్ ఆప్షన్ అంటే హెడ్జింగ్ పర్పస్లో తీసుకోవడానికే పనికొస్తుందండి. ఎందుకంటే పెద్దగా 31,700ని బ్రేక్అవుట్ చేయలేకపోతుంది బ్యాంక్ నిఫ్టీ. సో 32,000ని బ్రేక్అవుట్ చేస్తుంది అంటే మనకి ఇంకా ఈ వీక్లోనే సెటిల్మెంట్లు ఉంది కాబట్టి అంత తక్కువ పీరియడ్లో అది బ్రేక్అవుట్ అవుతుందని అయితే నేను భావించట్లేదు. వీలైనంత వరకు బౌన్స్ వస్తే మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. సరస్వతీదేవి మెయిల్ చేశారు. గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్ లిమిటెడ్ 295లో తీసుకున్నారు. ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం జిఐసి 465లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్కి ఇది హోల్డ్ చేసుకోవచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 465లో, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్ లిమిటెడ్ 295లో. గేట్వే డిస్ట్రిక్ట్స్ మీరు చాలా లాస్లో బేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి. చాలా వరకు అంటే 2016లో
340 ఆ జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ ప్రెజర్లోనే ఉంది. ఆల్మోస్ట్ 50% కరెక్షన్ కూడా జరిగిపోయింది మీ బయింగ్ ప్రైస్ దగ్గర నుంచి గమనిస్తే. సో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడం కన్నా మీరు దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గానే మార్చుకోండి, కంటిన్యూ చేసుకోండి. ఇంకా కొద్ది రోజులు సైడ్ వేస్ మూమెంటం తర్వాత మళ్ళీ గేట్వే డిస్ట్రిక్ట్లో అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. దానికి తగ్గట్టుగా మార్కెట్లో కొద్దిగా డిప్ వచ్చి తర్వాత అప్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడే దీంట్లో అప్ సైడ్ అనేది వస్తుంది. అప్పటి వరకు మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీరు 465లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. ప్రజెంట్ 260 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్లో 220, 200 మధ్యలో ఒక బేస్ ఫామ్ చేసుకునే ప్రయత్నంలో అయితే కనిపిస్తుంది. కన్సల్టేషన్ మోడ్లో ఉంది ప్రస్తుతానికి. సో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిగా సమయం అయితే పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి, క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. సరస్వతీదేవి మెయిల్ చేశారు. మరో మెయిల్, ఇది క్యాన్ఫిన్ హోమ్స్ 445లో తీసుకున్నారు సూర్యదేవ్ గారు. ఇది లాంగ్ టర్మ్కి హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 445. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ రీసెంట్గా 220, 200 మధ్యలో ఒక బేస్ ఫామ్ చేసుకొని అక్కడి నుంచి అయితే అప్ సైడ్ మూమెంటానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం రావాలంటే 400 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ 350 జోన్లో ట్రేడ్ అవుతుంది. ఇంకా కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఒక కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ వ్యూలో మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్ సత్యనారాయణ మెయిల్ చేశారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్, M&M ఫైనాన్స్ తీసుకోవచ్చా? జిందాల్ స్టీల్ అండ్ పవర్ అండ్ M&M ఫైనాన్షియల్ 2 వీక్స్కి. సో 2 వీక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చాలా తక్కువ పీరియడ్ అండి. సో ఇక్కడ నుంచి 2 వీక్స్లో మార్కెట్లో వొలాటిలిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్లస్ డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి M&M ఫైనాన్స్ కానీ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కానీ నా ఉద్దేశంలో మీరు లాంగ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాటెల్ వచ్చేసి మరింత వీక్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ కొద్ది రోజులుగా కంప్లీట్ ఒక డౌన్ సైడ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 3 to 3.5% వరకు ఇందులో డిప్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్గా భారతీయ ఇన్ఫ్రాటెల్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది డౌన్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు ముఖ్యంగా? సో అండి ఇన్ఫ్రాటెల్ ప్రీవియస్ సపోర్ట్ 245, 250 జోన్ దగ్గరలో ఉంది. ఆ జోన్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొద్దిగా చెప్పాలంటే దాన్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పెద్దగా అప్ సైడ్ మూమెంటం అన్నది ఇప్పటికైతే ఫామ్ కాలేదు. సో లోయర్ లెవెల్స్లో ఇది కన్సల్టేషన్ అన్నది జరగాల్సి ఉంటుంది. సో ఇది డౌన్ సైడ్ డిప్లో 245ని హోల్డ్ చేస్తే కనుక కొద్ది రోజుల పాటు ఇది 245 లోయర్ లెవెల్, హయ్యర్ లెవెల్ వచ్చేసి 345, 100 పాయింట్స్ రేంజ్లో కన్సల్టేట్ అయితేనే నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక 250, 245 సపోర్ట్ బ్రేక్ డౌన్ చేస్తే న్యూ లోస్ కూడా దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వినీల్ మెయిల్ చేశారు. యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ లెవెల్స్ అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. ఆల్రెడీ పై చేస్తున్నారు అంటే పుట్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. 680 ఇది ఫిబ్రవరి, ఇక నెక్స్ట్ ఈ లెవెల్ది ఈ మంత్ తీసుకోవాలనుకుంటున్నారు. చూడండి, ఈ మంత్ పుట్ ఆప్షన్ కన్నా మీరు జూన్ మంత్ పుట్ ఆప్షన్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. సో యాక్సిస్ బ్యాంక్లో ఈ రోజుకి మాత్రం కొద్దిగా రివర్సల్ బ్యార్ ఏర్పడింది. కాకపోతే ఇంపార్టెంట్ సపోర్ట్ పైనే ట్రేడ్ అవుతుంది. సో సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్తాను పుట్ ఆప్షన్ బై చేయాలంటే. సో సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితేనే ఈ స్టాక్లో వీక్నెస్ అనేది వస్తుంది. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. సపోర్ట్ పైన ఉన్నంత వరకు పుట్ ఆప్షన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మార్కెట్స్ వైజ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ కొంతవరకు
కొంత కరెక్షన్ బేసిస్లో ఈరోజు మూవ్ అవడం చూస్తున్నాం, కొంత కన్సాలిడేషన్ బేస్లో అనుకోవచ్చు. ముఖ్యంగా మార్నింగ్ ఏదైతే ఒక పాజిటివ్ మూవ్ చూస్తామో అది మార్కెట్స్లో సస్టైన్ అవ్వలేకపోయింది. అండ్ ముఖ్యంగా ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి టర్న్ చూడొచ్చు అంటారు మార్కెట్స్లో? కొంతవరకు నిన్న అంతా కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ నోట్తో రేంజ్ బౌండ్లో మార్కెట్స్ ట్రేడ్ అవడం చూసాము. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే మార్నింగ్ వచ్చిన గెయిన్స్ని మార్కెట్స్ సస్టైన్ చేసుకోలేకపోయాయి. సో ఇక్కడ నుంచి ఏదో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ఒక 150 పాయింట్స్ వరకు మార్నింగ్కి ఇప్పటికీ కనుక అబ్జర్వ్ చేస్తే కరెక్షన్ రావడం చూస్తున్నాము. సో టెక్నికల్ ట్రెండ్ వైజ్లో చూస్తే ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? చూడండి, ఓవరాల్గా షార్ట్ టైమ్ టెక్నికల్ ఇండికేటర్స్ గమనిస్తే అది ఈరోజు సెల్ మోడ్లోకి ఎంటర్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఆ సెల్ మోడ్ ఎంటర్ అయింది కాబట్టి ఎవ్రీ బౌన్స్ కూడా అమ్మకాల ఒత్తిడికి ఎదురవుతుందని మనం చూడాల్సి ఉంటుంది. సో లాస్ట్ మన ఫ్యూ అవర్స్గా మనం చూస్తే ఓపెనింగ్ నుంచి ముఖ్యంగా బ్యాంక్స్లో, మేజర్ బ్యాంక్స్లో వీక్నెస్ అనేది రావడం చూస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కానీ ఫార్మా సెక్టర్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. ఇదంతా మనం గమనిస్తే కనుక ఇంట్రాడేలో ఇంకా కొద్దిగా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నిఫ్టీలో 11,860, 870 అనేది ఫస్ట్ సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ హోల్డ్ అవుతుందా, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. సో 11,860 ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ట్రెండ్ రివర్సల్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ సపోర్ట్ అన్నది 31,250 దగ్గరలో ఉంది. ఆ సపోర్ట్ వరకు మాత్రం డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ట్రెండ్ అయితే వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వియర్స్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 2 పాయింట్స్ నెగిటివ్గా 11,922 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ అరౌండ్ ఒక 2 పాయింట్స్ పాజిటివ్గా 39,685 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్స్ నెగిటివ్గా 31,503 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది